వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. రాజేంద్ర నగర్లో చిరుతపులి. రాజేంద్ర నగర్లో చిరుతపులి కలకలం. కొంతమంది మార్నింగ్ వాకర్స్ ఆ చిరుతపులిని చూశారట. అక్కడ పులికి సంబంధించిన పాదముద్రలను పోలిన ముద్రలు కూడా లభించాయి. మొత్తానికి రాజేంద్ర నగర్లో ఇప్పుడు చిరుతపులి కలకలం రేపుతోంది. అదెక్కడో తెలుసా? అగ్రికల్చరల్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం అటవీ భూముల్లో ఈ పులిని మార్నింగ్ వాకర్స్ చూశారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి చేరువగా పులి వచ్చిందని చెప్తున్నారు. దీంతో వ్యవసాయ వర్సిటీలో ఇప్పుడు పులి కలకలం చెలరేగుతోంది. నా పేరు వెంకటేష్ గౌడు. నేను ఉదయం 4:30కు వచ్చి ఇక్కడ బండి పెడతా. ఇక్కడ ఈ గేట్ కాడ పెట్టిన తర్వాత వీడికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి ఆ గేట్ దాకా వెళ్తాయి. ఇక్కడ మన లాస్ట్ వరకు అక్కడ గేట్ ఉంది, ఆడ ఉన్నాయాడ డాంబరీ మిషన్ల కాడికి వెళ్ళి పక్కకి వెళ్ళి మెల్లగా వస్తుంది. అది అంటే ఏమో తిన్నది. అది దాన్ని చూసి నేనైతే భయపడ్డా. పులి అంటే ఎవరికైనా భయం, చాలా డేంజర్. అయితే మార్నింగ్ వాకర్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు యూనివర్సిటీ అధికారులు పరిసరాలను పరిశీలించారు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా అక్కడ చేరుకొని అన్ని పరిస్థితులను నిశితంగా పరిశీలించారు. కొన్ని చోట్ల పులి పాదముద్రలను ఎత్తగానే సేమ్ అలాంటి పాదముద్రలే కనిపించాయి. వాటిని సేకరించారు. అయితే యూనివర్సిటీ కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ చిరుతపులి సంచరిస్తున్నట్టుగా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అక్కడ ఎవరి రాకపోకలపై ఆంక్షలు విధించలేదు. అంటే చిరుతపులి ఉన్నట్టు అటు వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఇటు వ్యవసాయ యూనివర్సిటీ అధికారులు కానీ నిర్ధారించలేదు, గుర్తించలేదు, అంగీకరించలేదు. కానీ మార్నింగ్ వాకర్స్ మాత్రం చిరుతపులి ఉందని నమ్ముతున్నారు. ఖచ్చితంగా నేను ఆ పులిని చూశానంటూ మార్నింగ్ వాకర్ ఒకరు స్పష్టంగా చెప్పారు. అక్కడ సీసీ ఫుటేజ్ ఉందని కూడా చెప్పాడు. కానీ ఆ సీసీ ఫుటేజ్లో అధికారులకు ఏమీ లభించలేదట. వ్యవసాయ యూనివర్సిటీ పరిసరాలు చిన్న అడవిలా ఉంటాయి. అక్కడ ఆ చెట్ల పొదల్లో పులి సంచరిస్తోందని మార్నింగ్ వాకర్స్ కానీ స్థానికులు కానీ నమ్ముతున్నారు. అయితే అధికారికంగా అక్కడ చిరుతపులి ఉందని ఎవరు ధృవీకరించట్లేదు. అది ఒక పెద్ద అడవి పిల్లి కూడా కావచ్చని అంటున్నారు, లేదా ఇతర జంతువు కావచ్చు అని అంటున్నారు. అయితే చిరుతపులి అక్కడికి వచ్చే అవకాశమే లేదా? చిరుతపులికి అదేమన్నా నిషిద్ధ ప్రాంతమా? ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. ఎందుకంటే రాజేంద్ర నగర్, శంషాబాద్ పరిసరాల్లో చిరుతపులి సంచారం చాలా వరకు అందరూ చూసిన విషయాలే. ఎయిర్పోర్ట్లోనే చిరుతపులిని బంధించారు. కరోనా టైంలో యూనివర్సిటీకి అంటే మరీ దగ్గరగా, సిటీకి దగ్గరగా ఆరాంఘర్, కాటేదాన్ బ్రిడ్జ్ దగ్గర, అంటే గగన్పాడ్ నుంచి కాటేదాన్ వచ్చి బ్రిడ్జ్ దగ్గర చిరుతపులిని చూసిన విషయం అందరూ ఇంకా మర్చిపోయి ఉండరు. చిరుతపులికి ఆ ప్రాంతం ఈ ప్రాంతం అంటూ ఉండదు. అది ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్తుంది. కానీ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం దగ్గరికి పులి వచ్చినట్టుగా సీసీ ఫుటేజ్లో రికార్డు కాలేదు. ఆ వ్యక్తి మాత్రం ఖచ్చితంగా చూశానని అంటున్నాడు. ఆ వ్యక్తికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉందా? లేకపోవచ్చు, కానీ భ్రమపడి ఉండొచ్చు. కానీ నేను చాలా స్పష్టంగా చూశాను, అది పెద్ద పులి, అది చిరుతపులి అని అతను అంటున్నాడు. ఎవరికైనా పరిచయం, మాకైతే భయం అన్న, నాకైతే భయమైంది. చిరుతపులి ఎట్లా? చిరుతపులి చూసినాను నేను, మెల్లగా వెళ్తుంది, మొత్తం చుక్కలు ఉన్నది, ఇంత హైట్ ఉంది అది. అయితే అది చిరుతపులేనా లేక చాలామంది నమ్ముతున్నట్టుగా జంగాల పిలినా?
చిరుతపులి కావచ్చు కాకపోవచ్చు, కానీ చిరుతపులి రాదు అనే వాదనను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేం. చిరుతపులి ఎక్కడికైనా వస్తుంది. ఈ మధ్య మరి జనావాస ప్రాంతాల్లో చిరుతపులులు కానీ పెద్ద పులులు కానీ సంచరిస్తున్నాయి. రోడ్డుపై కూడా చిరుతపులి సంచరించిన విషయాలు చూసాం. శంషాబాద్ పరిసరాలు, రాజేంద్ర నగర్ అనేక సార్లు ఇక్కడ చిరుతపులి ఆనవాళ్లు కనిపించాయి. అప్పుడప్పుడు అది వేరే జంతువు అన్నట్టు కూడా నిర్ధారణ అయింది, కానీ చిరుతపులి రాలేదు అని చెప్పలేం. ఖచ్చితంగా చాలాసార్లు చిరుతపులి వచ్చింది, రోడ్డు దాటింది, ఎయిర్పోర్ట్లోకి ప్రవేశించింది, గగన్ పహాడ్లో కనిపించింది. ఇది సామాన్యం, చాలా సామాన్యం. ఎందుకంటే చిరుతపులు ఇక్కడ సంచరిస్తున్నాయి. మరి యూనివర్సిటీలో అది చిరుతపులేనా? అక్కడికి వచ్చిందా? మార్నింగ్ వాకర్స్కు అది ప్రమాదకరమైన విషయమైన. యూనివర్సిటీ అటవీ ప్రాంతంలో ఉంటుంది. పెద్ద విశాలమైన అడవులు యూనివర్సిటీలో ఉన్నాయి. అక్కడ పులి సంచరిస్తోంది అని జనాలు నమ్ముతున్నారు. అధికారులు మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు, అంతా వట్టిదేనంటూ కూడా యూనివర్సిటీ కొట్టేస్తుంది. అయితే అక్కడ చిరుతపులి ఉందా లేదా? ఇప్పుడు ఇది $1000 ప్రశ్న.